హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వీడియోది నాకు దగ్గర ఇప్పుడు ఆగస్ట్ 5th ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు ఈవినింగ్ 9:30 అవుతుంది. సో నాకు దగ్గర ఇంకా 7 ఇదొక 5 టోటల్లీ 12 days ఉన్నాయన్నమాట నా మిడ్ ఎగ్జామ్స్కి. థర్డ్ ఇయర్లో జూన్లో స్టార్ట్ అయింది కాలేజ్. జూన్ 17 స్టార్ట్ అయింది, జూలై 17 అయిపోయింది, ఆగస్ట్ 17 కూడా వచ్చేస్తున్నాం అనమాట. సో మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఈ మిడ్ ఎగ్జామ్స్ ప్రకారంగా మామూలుగా అసలు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది నా ఐడియాలజీ. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గైస్, సరే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత నీట్గా బాగానే జరిగింది. జూన్ 17 వచ్చేసింది, జూన్ 1 నుంచి జూన్ 17 కూడా వచ్చేసింది. ఒక జూన్ 17 నిదానం స్టార్ట్ అయిందిలే, జూలై 17 1 month అయిపోయాక చూసుకుందాం అనుకునే సరే జూలై 17 కూడా అయిపోయింది. సరే కానీ ఆగస్ట్ 1కి వచ్చేద్దాంలే, ఆగస్ట్ 1 నుంచి అనుకున్నా. ఆగస్ట్ 1 వచ్చేసి ఎప్పుడైనా ఈ 2 things అయితే చాలా కామన్గా జరుగుతున్నాయి గైస్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదు తెలియదు కానీ ఫస్ట్ వచ్చేసేమో ఎప్పుడైనా కానీ ఏ మంత్రైనా ఫస్ట్ అనేది అంటే 1వ తారీఖు వచ్చిన తర్వాత ఎమ్మటనే 4th or 5th దగ్గరికి వెళ్ళిపోతాం సరదాగా. 2nd, 3rd అనేది అసలు ఎప్పుడు నాకు అర్థం కావట్లేదు అనమాట. ఓకే ఆ రోజు జరిగింది అని చెప్పేసి ఆగస్ట్ 1 వచ్చిందని అంటే ఆగస్ట్ 2nd, 3rd అయిపోయింది, 4th or 5th ఉన్నాను అనమాట. ఎమ్మటి 5th, ఈరోజు 5వ తారీఖు. అది కాక ఇంకోటి ఏంటంటే వీక్లో మండే స్టార్ట్ అయింది, ఇప్పుడు అప్పుడే వెన్స్డే అయిపోయింది, ఈరోజు రేపు థర్స్డే. ఎప్పుడైతే వీక్ స్టార్ట్ అయ్యి అప్పుడే మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. మంత్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ మంత్ స్టార్ట్ అయిన ఆల్రెడీ 4 days 5 days ముందుకు వెళ్ళిపోతున్నాం. అసలు అంత స్పీడ్గా డేస్ అయిపోతున్నాయా, మనం ఏం వర్క్ చేయట్లేదా లేకపోతే అసలు ఏం నాకు అర్థం కావట్లేదు. కానీ చాలా స్పీడ్గా టైం స్పీడ్ తిరిగిపోతుందా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లా, చాలా స్పీడప్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. బీటెక్లో టైం ఉండిద్ది అనుకుంటారు, టైం ఉండదు. నిజంగా మీరు అనుకోని అన్నీ చేస్తూ ఉంటే మీకు టైం మిగలదు. మీరు ఎత్తుక్కొని పర్టికులర్గా తెచ్చుకోవాలి. ఓకే నేను ఇక్కడ వేస్ట్ చేస్తున్నాను టైము, నేను అక్కడ వేస్ట్ చేయకూడదు టైము, అక్కడ వేస్ట్ చేయకుండా వేరే దానికి ఖర్చు పెట్టాలి. అదే టైంని ఖర్చు పెట్టాలంటే ఇన్ ద సెన్స్ వేరే దానికి యూటిలైజ్ చేసుకోవాలి ఆ టైంని. సో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే ఇప్పటికి ఎన్ని మిడ్స్ రాసాం, 1 2 3 4 5 6 7 8 మిడ్స్ రాసాం అనమాట. సో థర్డ్ ఇయర్లో 3-1లో ఫస్ట్ మిడ్ రాయిపోతున్నాను. ఎప్పుడైనా గైస్ ఒక థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డోంట్ ఓవర్ థింక్ అబౌట్ ది పాస్ట్, డోంట్ ఫియర్ అబౌట్ ది ఫ్యూచర్. ప్రజెంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నావో అది స్టార్ట్ చేసి దానికి 100% ఇచ్చేస్తూ ఉంటే చాలు. సో అందుకోసమే అనమాట పాస్ట్ గురించి ఆలోచించినా ప్రజెంట్ టైం వేస్ట్ అవుతుంది, ఫ్యూచర్ గురించి ఆలోచించినా ప్రజెంట్ టైం వేస్ట్ అవుతుంది. ఆ ప్రజెంట్ గురించి ఆలోచించి ప్రజెంట్లోనే ఎక్కువగా పనిచేసాము అని అంటే యూ విల్ గెట్ ఏ బెటర్ రిజల్ట్. పాస్ట్ గురించి రిగ్రెట్ అవ్వాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ప్రజెంట్ అనే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట మనం. ఎవరే ఫోన్ కింద పడిపోతుంది. ఈరోజు కొద్దిగా న్యూగా ట్రై చేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ కాల్ వచ్చేసింది, సో బయటికి వెళ్ళేసి వచ్చాను. రేపైతే మనం బస్ ఫీజు కట్టాలి. మన బస్ ఫీజు వచ్చేసేమో 13,500. మిగతా కాలేజెస్తో పోలిస్తే మా కాలేజ్ బస్ ఫీజు చాలా తక్కువ. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే 20,000 25,000 అలా ఉండిద్ది. డిస్టెన్స్ కూడా సేమ్ అంతేనండి. మాది కొద్దిగా తక్కువ డిస్టెన్స్, వీళ్ళకి కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ ఉండేది వేరే కాలేజెస్కి. అంటే ఉన్న వాటిల్లో రిలేటివ్గా చెప్పాలి అని అంటే మామూలుగా మాట్లాడుకుంటే వీ హ్యావ్ ద లోయెస్ట్ బస్ ఫీజ్ అనమాట, 13,500. ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో కూడా చాలామంది బస్ ఫీజ్ దగ్గర 20,000 లేకపోతే 15 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నాకు 16 20 25,000 దాకా కూడా ఉండేది బస్ ఫీజు. సో అది సంగతి. నేను ఫ్లాష్ ఆన్ చేసాను, మీకు ఏమైనా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనుకుంటా నా కళ్ళజోడు మీద. నేనేంటంటే ఇంకా ఓవర్ లైటింగ్ ఇంకా బాగా ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ పైన ట్యూబ్లైట్ ఆన్ చేసింది, కాకపోతే అయినా కానీ మళ్ళీ ఫ్లాష్ ఆన్ చేసి ఉంచాను అనమాట. సో అందుకోసం గైస్ బీటెక్ వచ్చాము అని అంటే టైం ఉండదు. టైం మనం క్రియేట్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి అనమాట. అది సంగతి. చూస్తున్నాను ఈ గ్యాప్లో కొద్దిగా డ్రెస్సెస్ కూడా తీసుకోవాలని చెప్పేసి, షర్ట్స్ ప్యాంట్స్ మళ్ళీ వాచ్ అయినా కానీ షూస్ అయినా స్లైడ్స్ అయినా అన్నీ అయినా అంటున్నావు ఏది తీసుకుంటాం అనొచ్చు. ఫస్ట్ స్లైడ్స్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలి, ఎందుకంటే నా దగ్గర ఓన్లీ బెల్ట్ చెప్పులే ఉన్నాయి, శాండిల్స్ అంటారు పాష్గా.
ఓన్లీ బెల్ట్ చెప్పులు ఒకటే ఉన్నాయన్నమాట. స్లైడ్స్ లేవు. ప్రతిసారి అది బెల్ట్ వేసుకొని మనం వెళ్ళాలంటే అవ్వట్లేదు. సో అందుకోసమే స్లైడ్స్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేమో షర్ట్స్ తీసుకోవాలి. బనానా క్లబ్ బాగుంది అనిపించింది, చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా. నాకు బనానా క్లబ్ ఒకటి, స్నిచ్ ఒకటి బాగా నచ్చినాయి. టీషర్ట్స్లో అయితే షిన్ అనమాట, సంథింగ్ స్పెల్లింగ్స్ అలానే ప్రొనౌన్స్ చేస్తారో లేదు తెలీదు. అజియో క్వాలిటీ బాగుండొచ్చు, చూద్దాం. ప్రైజింగ్ కూడా అంతే ఉంది, తక్కువ ఏం లేదు. ప్రైజింగ్ కూడా బాగానే ఉందన్నమాట. చూద్దాం మన మిడ్ ఎగ్జామ్ ఎలా రాస్తాం అనేది తెలిసిద్ది దాని తర్వాత. ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో యూ విల్ నెవర్ గెట్ బోర్డ్ అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సౌండ్ తగ్గి.